ఇస్రోలో పనిచేస్తున్నటువంటి సైంటిస్టులు కానీ ఇంజనీర్స్ కానీ వాళ్ళు చేసినటువంటి అచీవ్మెంట్స్కి సెలబ్రేషన్స్తో చేసుకుంటూ పాటు మనము ఇంకా కంటిన్యూగా ఎండ్లెస్ ఎయిమ్స్ అనేది సెట్ చేసుకోవాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఎగ్జాంపుల్, సో రైట్ నౌ మూన్ మీదకి మనం ల్యాండ్ అయ్యామని చెప్పి హిస్టారికల్ మాన్యుమెంట్గా మనం ప్రౌడ్గా అనౌన్స్ చేస్తున్నాం. అయితే నేను ఒక క్వశ్చన్ ప్లేస్ చేస్తాను ఇక్కడ మీకు. మనకి ఈవినింగ్ లేదా నైట్ టైం when you observe in the sky, you might observe some stars. Since stars are far away from the so-called moon and the sun, are you agree with me? Say yes or no? In that case, we are giving some inputs towards the moon only. What about the sun and far away of the objects of the stars? My aim is to study what is the atmosphere in the stars even. My intention is to not confine it at the moon level. Please try to enhance your goals in terms of examination of the atmosphere in the sun as well as stars even. కొంతమంది డౌట్ వస్తుంది, సన్ మీద ఎగ్జామిన్ చేయడానికి మరి మన వాళ్ళు ఏమని ఎటువంటి ఎక్స్పెరిమెంటల్ లేదా శాటిలైట్స్ లాంచ్ చేయలేదంటే చేశాం. ఆదిత్య-L1 నుంచి మనకి సన్ మీద ఉన్నటువంటి అట్మాస్ఫియర్ స్టడీ చేయడానికి ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉన్నాం. అంటే మా పాయింట్, అవర్ ISRO team is not confine their goals at the moon, they will extend up to sun as well as some stars. Aditya-L1 is the satellite to give the information at the sun atmosphere. So ఆ విధంగా మనకి కంటిన్యూగా రీసెర్చ్ అనేది రిక్వైర్డ్. దట్స్ ఇంత ముందు నేను చెప్పినట్టుగా STEM స్టూడెంట్స్ మీరు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అవేర్నెస్ చేయాలి. దెన్ ఓన్లీ వేర్ యు ఆర్ అనేది అర్థమవుతుంది. దానికోసం ఇటువంటి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ టువర్డ్స్ ది శాటిలైట్ కమ్యూనికేషన్ ఇస్ నెసెసరీ. ఫైనల్గా నెక్స్ట్ స్లైడ్, ఎకనామిక్ బెనిఫిట్. సార్ అన్నారు, భాస్కర్ గారు చెప్పారు, ఇనీషియల్గా వీక్గా ఉన్నప్పటికీ కూడా ఇండియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ కమ్యూనికేషన్ నా వేరే వాళ్ళ శాటిలైట్స్ కూడా మనం తీసుకెళ్ళేటటువంటి స్టేజ్కి వచ్చేస్తాం. ఎందుకంటే ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ స్పేస్ వెహికల్స్ రన్ చేయాలంటే చాలా బడ్జెట్ కావాలి. మన ఇండియన్స్ ఉన్నటువంటి తెలివితేటలకి ప్రపంచంలో ఎక్కడ సాధ్యపడినటువంటి లో బడ్జెట్తో మనం ప్రణాళికలు వేసి ఆ స్పేస్ వెహికల్స్ని స్పేస్లోకి పంపించడం జరిగింది. సో వాళ్ళకు కూడా మనీ తగ్గుతుంది కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఇండియాని చుట్టడం జరిగింది. ఆ విధంగా మనకి మంచి ప్లాట్ఫామ్ అనేది దొరికింది. నెక్స్ట్ అప్కమింగ్ మిషన్స్. ఇంతకుముందు మనం రోవర్స్ని కాదు స్పేస్లోకి పంపించాల్సింది వ్యోమగాములు పంపిస్తామని చెప్పాం, గగనయాన్ మిషన్. నౌ one more mission is waiting for understanding the atmospheric conditions at the Venus. ఈసారి నెక్స్ట్ మార్స్ మీదకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అయిపోయినా our next target is to examine at the Venus planet. సో ఈ విధంగా మీ యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ని, టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ని స్టేజ్ బై స్టేజ్ ఎన్హాన్స్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మూన్ మీద ఉన్నటువంటి అట్మాస్ఫియర్ స్టడీ చేసి కాకుండా స్టార్స్ మీద కూడా మనం వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాలి. నెక్స్ట్ our conclusion is to Space Day is not only celebration of the past accomplishments, జరిగిపోయినటువంటి ఈవెంట్స్ కోసం తప్పట్లు కొట్టుకోవడానికి కాదు మనం వచ్చింది ఇక్కడికి. కావలసినటువంటి కంటిన్యూ ఎక్స్ప్లోరేషన్
ఇన్నోవేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ప్రతిరోజు మనం ఇన్స్పైర్ చేసుకొని కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళి ప్రపంచంలో మనకంటూ ఒక స్థానాన్ని మనం సాధారణంగా ఇండియన్స్ అని చెప్పుకోవడానికి ఇస్రో లాంటి ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేసింది. నేషనల్ స్పేస్ డే ఇన్స్పైర్ us to dream big and reach for the stars. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక ఇంతకుముందు చెప్పినట్టుగా వీడియో క్లిప్పింగ్ ఒకటి ఇస్తాం. ఆ వీడియో క్లిప్పింగ్ ని దయచేసి కామ్గా ఉండి వాచ్ చేస్తే అందరికీ అర్థమవుతుంది. ఒకసారి వీడియో ప్లే చేయాలి సార్. కూర్చోవాలి దయచేసి అందరు కూడా. నో ప్లీజ్ సిట్ డౌన్. ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ ని ఎందుకు లాంచ్ చేసింది అండ్ ఈ మిషన్ లాంచ్ చేయడం వల్ల మనకే న్యూస్ ఉంటుంది. అలానే మన ఇస్రో వాళ్ళు ఈ చంద్రయాన్ మిషన్స్ ని అంటే 1, 2, 3 వీటిని దేనికోసం లాంచ్ చేస్తున్నారు, దాని వెనుక మెయిన్ రీజన్ ఏంటి? అయితే అక్టోబర్ 22, 2008 సంవత్సరంలో ఇస్రో మొట్టమొదటిసారిగా చంద్రుడిపైకి రీసెర్చ్ చేయడానికి చంద్రయాన్ 1 అనే ఒక రాకెట్ ని లాంచ్ చేసింది. ఇది చంద్రుడిపైకి వెళ్ళిన తర్వాత మన దగ్గర చాలా విషయాన్ని బయట పెట్టింది. ఆ తర్వాత దీనికి సక్సెసర్ గా చంద్రయాన్ 2 మిషన్ లాంచ్ చేసింది. అయితే ఇది 95% పాస్ అయ్యి 5% ఫెయిల్ అయిపోయింది. ఆ 5% ఎందుకు ఫెయిల్ అంటే విక్రమ్ మాడ్యూల్ అనే ఒక మాడ్యూల్ ఆ చంద్రుడిపైకి వెళ్ళి ల్యాండ్ అవ్వాలి, కానీ అది వెళ్ళే టైంలో క్రాష్ అవ్వడం వల్ల ఆ విక్రమ్ మాడ్యూల్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాతే 14 జూలై 2023 సంవత్సరంలో ఈ చంద్రయాన్ 3 మిషన్ లాంచ్ చేశారు. We have majestic liftoff of LTV M4 rocket carrying India's prestigious Chandrayaan 3 space. చంద్రుడి పైన నీళ్లు దొరుకుతాయని ఎప్పటి నుంచో చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే చంద్రుడి పైన ఉదయం 125 డిగ్రీ సెల్సియస్ హీట్ అనేది ఆ ప్లేస్ లో ఉంటుంది. అంత వేడికి అక్కడ నీళ్లున్నా కానీ ఎవాపరేట్ అయిపోతాయి. అండ్ చంద్రుడి పైన అట్మాస్ఫియర్ లేదు కాబట్టి అది మబ్బులా మారకుండా డైరెక్ట్ గా స్పేస్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ చంద్రుడి పైన రాత్రి సమయాల్లో -173 డిగ్రీ సెల్సియస్ చలి అనేది ఉంటుంది. అంత చలిలో నీళ్లు లిక్విడ్ ఫామ్ లో ఉండవు, ఐస్ ఫామ్ లోకి వచ్చేస్తాయి. అయితే 1960లలో సైంటిస్టులు ఏమని చెప్పేవారంటే చంద్రుడి పైన మనం మచ్చలు చూస్తూ ఉంటాం కదా, వాటిని దగ్గరికి చూస్తే ఇలా పెద్ద పెద్ద గుంతలుగా కనిపిస్తూ ఉంటాయి. వీటిపైన ఎప్పుడో ఒక సైడ్ ఒక నీడ అనేది పడుతూ ఉంటుంది. ఆ నీడ పైకి ఇంతవరకు సన్లైట్ చేరని ప్రదేశాలు కూడా ఉన్నాయి. సో అలాంటి ప్రదేశాలలో నీళ్లు ఉండొచ్చు అని చెప్పి సైంటిస్టులు అప్పటి నుంచే చెప్తూ వచ్చారు. బట్ చెప్పారు కానీ దానికి ఒక ప్రూఫ్ అనేది మనకి ఇంతవరకు లేదు. అందుకే మన ఇస్రో వాళ్ళు చంద్రయాన్ 1 అనే ఒక మిషన్ ని లాంచ్ చేసి అసలు నిజంగా చంద్రుడి పైన నీళ్లు ఉన్నాయని టెస్ట్ చేద్దామని చూసారు. అందుకే అక్టోబర్ 22 రోజు ఉదయం 6:22 ఈ రాకెట్ ని లాంచ్ చేశారు. అయితే దీనికోసం మన ఇస్రో వాళ్ళు ఖర్చు పెట్టింది 326 కోట్లు. అయితే ఇలా పెట్టి లాంచ్ చేసిన తర్వాత చంద్రయాన్ 1 చాలా సక్సెస్ఫుల్ అయింది. అది చంద్రుడి పైన వాటర్ ఉన్నాయని చెప్పి మనకు ప్రూఫ్ చూపించింది. మనం పంపించిన ఆ మిషన్ లో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ MIP ని యూజ్ చేశారు. ఇది చంద్రుడి పైన క్రాష్ ల్యాండ్ అయిపోయి అందులో ఉండే సెన్సర్స్ ఆధారంగా ఇది చంద్రుడి పైన ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఆ ప్లేస్ లో వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయా అని చెప్పి ఒక టెస్ట్ చేసింది. అలా అక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పి అందులో బయట పడ్డది. బట్ బయట పడ్డది కానీ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత ఉంది అనేది అప్పుడు ఆ మిషన్ చెప్పలేకపోయింది. సో అందుకు మా సైంటిస్ట్ ఏమని చెప్పారంటే చంద్రుడు మొత్తం కలిపి 1.3 ట్రిలియన్ పౌండ్స్ ఐస్ ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా వేశారు. 1.3 ట్రిలియన్ పౌండ్స్ అంటే లీటర్స్ లో ఇన్ని లీటర్స్ లో నీళ్ళని చంద్రుడి పైన ఉన్నాయని, అది కూడా ఐస్ ఫామ్ లో ఉందని ఒక ఎస్టిమేషన్ చేసి చెప్పారు. ఆ తర్వాత నాసా వాళ్ళు 2013లో లూనార్ రికగ్నైజెన్స్ ఆర్బిటర్ ని LRO ని లాంచ్ చేశారు. ఇదేంటంటే చంద్రయాన్ 1 మూన్ పైన ఎక్కడైతే పడిపోయిందో ఆ ప్లేస్ వచ్చి చంద్రుడి పైన తిరుగుతూ అక్కడ ఎంత % వాటర్ క్వాంటిటీ ఉందో టెస్ట్ చేసింది. మన చంద్రయాన్ 1 ఎక్కడైతే పడిపోయిందో ఆ ప్లేస్ లో 22% ఐస్ అనేది ఉందని ఈ LRO మనం చెప్పింది. ఇలా మొట్టమొదటిసారిగా చంద్రుడి పైన వాటర్ అని చెప్పిన కంట్రీగా ఇస్రో పేరు దక్కించుకుంది. అండ్ అలానే దీన్ని కన్ఫర్మ్ చేయడానికి నాసా కూడా వాళ్ళ ప్రయత్నాలు చేశారు. దాంతో పాటే చంద్రయాన్ 1 ఇంకేం చేసిందంటే అందులో ఉండే కెమెరా ఆధారంగా 75 రోజుల్లో దాదాపు 40,000 హై క్వాలిటీ హై రెజల్యూషన్ ఫోటోస్ దింపి మన ఇండియా నుండి ఇస్రో టీంకు పంపించారు. అలా పంపిన తర్వాత ఇస్రో ప్రపంచానికి హై క్వాలిటీ చంద్రుడి ఇమేజెస్ ని చూపించగలిగాయి. ఇస్రో వల్ల పంపిన ఫస్ట్ మిషన్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు సెకండ్ మిషన్ లో వాళ్ళు ఏం చేద్దాం అనుకోవాలంటే ఒక ల్యాండర్ ని ఆ ప్లేస్ లో దింపి, అంటే ఒక మెషిన్ ఆ ప్లేస్ లో దింపి అందులో నుంచి ఒక రోవర్ ని బయటికి తీసి దాని ఆధారంగా అసలు
టెస్ట్ చేద్దామని ఇంకొక మిషన్ లాంచ్ చేద్దాం అని అనుకున్నాం. అలా వీళ్ళు చంద్రయాన్ 2 మిషన్ లాంచ్ చేశారు. ఇందులో మెయిన్గా 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆర్బిటర్, ఇంకొకటి ల్యాండర్, ఇంకొకటి రోవర్. ఆర్బిటర్ ఏంటంటే చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఆ ప్లేస్ లో వాటర్, మినరల్స్ ఇలాంటివన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనకి ఎప్పటికప్పుడు సమాచారం పంపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఆర్బిటర్ చేరుకున్న తర్వాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోతుంది. అలా విడిపోయి ఈ ల్యాండర్ చంద్రుడిపై పడ్డ తర్వాత అందులో నుంచి రోవర్ అనేది బయటకు వస్తుంది. ఈ రోవర్ చంద్రుడిపై అంటే భూమిని స్టడీ చేసి అందులో ఏమేమి మినరల్స్ ఉన్నాయి, మనకు ఉపయోగపడేవి ఏమి ఉన్నాయి, ఉపయోగపడనివి ఏమి ఉన్నాయి, కొత్తగా ఏమేమి తెలుసుకోగలుగుతాం, ఇలా చాలా వాటిని స్టడీ చేస్తూ ఉంటుంది. అయితే ఈ రోవర్ లైఫ్ స్పాన్ అనేది 14 రోజులు. అయితే అన్ఫార్చునేట్ గా ఆర్బిటర్ సక్సెస్ఫుల్ గానే అక్కడ తిరుగుతుంది. కానీ ల్యాండర్ కిందికి వచ్చేటప్పుడు 2.1 కిలోమీటర్స్ హైట్ లో ఉన్నప్పుడు ఇస్రో వాళ్ళకి అండ్ ఈ ల్యాండర్ కి సిగ్నల్ కట్ అయిపోయి ఆ ల్యాండర్ అయితే కింద పడిపోయింది. ఆ తర్వాత ఇస్రో వాళ్ళు అసలు ఈ ల్యాండర్ ఎక్కడ పడిపోయింది అని చెప్పి ఆర్బిటర్ ద్వారా చూస్తే వాళ్ళకి ఏమవుతుందంటే యాక్చువల్ గా ఈ ల్యాండర్ ఏ ప్లేస్ లో అయితే ల్యాండ్ కావాలో దానికన్నా 1/2 కిలోమీటర్ దూరంలో పడిపోయింది అని చెప్పి వీళ్ళకి అర్థమైంది. అండ్ అప్పట్లో ఇస్రో చీఫ్ ఈ మిషన్ కొంచెం ఫెయిల్ అయినందుకు ఏడ్చారు కూడా. ఆ వీడియో మనం చాలా మంది యూజ్ ఉంటాం. సో ఇప్పుడు చంద్రయాన్ 3 ఎందుకు లాంచ్ చేస్తున్నారంటే ఫెయిల్ అయిన ఆ 5% లో చాలా విషయాలు అనేది దాగి ఉన్నాయి. ఎందుకంటే ఆ 5% అప్పుడే సక్సెస్ఫుల్ అయితే అసలు చంద్రుడి పైన ఎలాంటి మినరల్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం అప్పుడే ప్రపంచానికి చెప్పేవాళ్ళం. బట్ అది మిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చంద్రయాన్ 3 మిషన్ ద్వారా సేఫ్ గా అక్కడికి ల్యాండ్ అయ్యి టెస్ట్ చేయాలని ఇస్రో ప్లాన్ వేసింది. అందుకే ఇస్రో జూలై 14, 2023 సంవత్సరంలో ఎగ్జాక్ట్ 2:35 PM కి ఈ రాకెట్ ని లాంచ్ చేసింది. అది కూడా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట దగ్గర ఉండే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి. సో ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత ఆ స్పేస్ సెంటర్ అనేది 3,84,400 కిలోమీటర్ని కవర్ చేయాలి. అండ్ అది కవర్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన టైం 42 days. అప్పుడు చాలా మంది వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అమెరికా, రష్యా, చైనా వాళ్ళు ఒక రాకెట్ ని లాంచ్ చేస్తే అది 3 రోజుల్లోనే చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియా వాళ్ళు లాంచ్ చేస్తే 42 రోజుల టైం ఎందుకు పడుతుంది? వీడియోలో చూపిస్తున్న విధంగా మనం లాంచ్ చేసిన రాకెట్ అనేది ఇలా మన భూమి చుట్టూ తిరుగుతూ 5 రౌండ్లు కంప్లీట్ అయ్యే లోపు అది చంద్రుడి దగ్గరికి రీచ్ అయిపోతుంది. ఇలా రీచ్ అవ్వడానికి మనం పట్టే టైం 30 నుండి 40-45 రోజులు పడుతుంది. ఇలా ఎందుకు ఇస్రో చేస్తుందంటే నాసా వాళ్ళు ఇదే 3 మిషన్లు నిర్వహించాలంటే వాళ్ళు ఆల్మోస్ట్ 18,000 కోట్ల వరకు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ మన ఇస్రో వాళ్ళు 613 కోట్లలోనే ఈ చంద్రయాన్ 3 మిషన్ కమ్ప్లీట్ చేశారు. అయితే వాళ్ళకి ఎందుకు అంత ఎక్కువ పడుతుందంటే వాళ్ళు ఇలా ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ ఆధారం లేకుండానే ఎక్కువ ఖర్చుతో వాళ్ళు మూన్ దగ్గరికి రీచ్ అయిపోతారు. కానీ మన ఇండియన్స్ 1800 కోట్లలో కేవలం 600 కోట్లలోనే ఆ ప్లేస్ వరకు రీచ్ అవుతారు. సో ఇలా నాసా కన్నా 2 times తక్కువ ఖర్చులో ఇస్రో వాళ్ళు చంద్రుడి దగ్గరికి రీచ్ అవుతున్నారు. దానికోసం మనకి ఎక్కువ టైం పట్టొచ్చు, కానీ సేఫ్ గా రీచ్ అవుతాం, కరెక్ట్ గా రీచ్ అవుతాం. కాబట్టి ఇండియాలో ఉండే పేదరికం కారణంగా కేవలం ఇలాంటి స్పేస్ మిషన్స్ కోసమే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టలేమని చెప్పేసి మన గవర్నమెంట్ వాళ్ళు తక్కువ ఫండ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అది ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ వస్తున్నారు. బట్ తక్కువ ఫండ్ ఉండడం వల్ల వాళ్ళు ఈ స్పేస్ మిషన్స్ ని చాలా తక్కువ కాస్ట్ లో చేస్తున్నారు. ఇప్పుడు మన ఇస్రో లాంచ్ చేసే ఈ చంద్రయాన్ 3 మిషన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ ల్యాండర్ అనేది సేఫ్ గా, సాఫ్ట్ గా చంద్రుడి పైన ల్యాండ్ కావాలి. ఎందుకంటే చంద్రయాన్ 2 లాంచ్ అప్పుడు అది సేఫ్ గా ల్యాండ్ కాలేదు, దానివల్ల ప్రాబ్లం క్రియేట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇదే పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇస్రో. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ ల్యాండర్ లోపల నుంచి రోవర్ వచ్చిన తర్వాత అది ప్రాపర్ గా వర్క్ చేయాలి అండ్ చంద్రుడి పైన టెస్ట్ చేయగలగాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే బయటకు వచ్చిన ఆ రోవర్ అనేది చంద్రుడి పైన ఉండే కెమికల్స్, న్యాచురల్ ఎలిమెంట్స్, సాయిల్ అండ్ వాటర్ పైన రీసెర్చ్ చేసి అందులో వచ్చే రిజల్ట్స్ ని మన ఇస్రో వాళ్ళకి పంపాలి. దీనికోసం వాళ్ళు ఆల్మోస్ట్ ఇంతకుముందు యూజ్ చేసిన డిజైన్ ఇప్పుడు యూజ్ చేశారు. దాంట్లో మెయిన్ గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రొపల్షన్ మోడల్. ఇది ఎలా ఉంటుందంటే ఇందులో ఒక సిలిండర్ ఉంటుంది, దీంట్లో ఒక సోలార్ ప్యానెల్, టీటీసీ యాంటీనా అంటే 440N లిక్విడ్ ఇంజన్ కూడా ఉంటుంది. ఇది అంటే మనం సర్కిల్స్ తిరిగిన తర్వాత కరెక్ట్ గా చంద్రుడున్న ఆర్బిట్ లోకి వెళ్ళడానికి ఈ ప్రొపల్షన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ దీనికి ఈ సోలార్ ప్యానెల్ ఆధారంగా వీటికి ఎనర్జీ అందుతూ ఉంటుంది. సెకండ్ పార్ట్ ల్యాండర్. దీనికి 800M థ్రాటబుల్ లిక్విడ్ ఇంజన్ ఉంటుంది. అంటే దీంట్లో 2 ఇంజన్స్ ఉంటాయి. ఇది చంద్రుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అక్కడి నుంచి చంద్రుడి పైకి ల్యాండ్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. దీంట్లో మనకు స్టార్ సెన్సార్ ఉంటుంది, LRA ఉంటుంది. ఈ ల్యాండర్ లో థ్రోటబుల్ లిక్విడ్ ఇంజన్ తో పాటు చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ రోవర్. ఈ రోవర్ లో ఏంటంటే మెయిన్ గా సోలార్ ప్యానల్స్ ఉంటాయి అండ్ అలానే వీల్ డ్రైవ్ అసెంబ్లీ ఉంటుంది. ఇది సోలార్ ఎనర్జీ ఆధారంగా ఆ ప్లేస్ లో తిరుగుతూ అక్కడ ఉండే సాయిల్ పైన రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మిషన్ వరకు 26 కిలోలు ఉంటుంది. 1/2 కిలోమీటర్ లో ఏమేమైతే ల్యాండ్ ఉంటుందో వాటి పైన టెస్ట్ చేయడం మాత్రమే దీని పని. అండ్ ఇది 14 రోజులు మాత్రమే పనిచేస్తుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. కానీ ఆ 14 రోజుల్లో చంద్రుడి పైన మనకి ఏమేమి దొరుకుతున్నాయి అండ్ మెయిన్ గా ఇది పంపుతుంది చంద్రుడి సౌత్ సైడ్ కాబట్టి ఆ ప్లేస్ లో అసలు ఏముండొచ్చు అని ఇంతవరకు ఎవరికి తెలియదు. యాక్చువల్లీ ఇదంతా చంద్రయాన్ 2 టైంలో జరగాలి, కాకపోతే అది అప్పుడు ఫెయిల్ అవ్వడం వల్ల
ఇప్పుడు మళ్ళీ దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ చంద్రయాన్-3 మిషన్ లైఫ్ స్పాన్ కేవలం 3 నుంచి 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల్లో వాళ్ళు అక్కడ ఉండే సమాచారం మొత్తాన్ని మనకు అందిస్తారు. ఇప్పుడు చాలా మందికి వచ్చే మెయిన్ డౌట్, అసలు ఈ చంద్రయాన్-3 వల్ల మనకి యూజ్ ఏముంది? మనం ఎప్పుడెప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశామో అప్పటి నుంచి మనకు కొత్త కొత్త విషయాలు తెలిసి మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. సేమ్ ఇలానే స్పేస్ లో కూడా చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకొని అభివృద్ధి చెందుతాం. అందుకే ఈ మిషన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన భూమిలో ఉన్న మినరల్స్, రిసోర్స్ అవన్నీ అయిపోతే మనం పక్క ప్లానెట్ లో ఉన్న ఆ రిసోర్సెస్ ద్వారా మన భూమిని బతికించుకోగలుగుతాం, ఇందులో ఉన్న వారిని కాపాడుకోగలుగుతాం. ఇలా కొన్ని విషయాలు స్పేస్ టెక్నాలజీ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన ఫోన్ కి సిగ్నల్ రావాలంటే ఒక టవర్ నుంచి ఫోన్ కి సిగ్నల్ రావాలి, అండ్ ఆ టవర్ టు టవర్ కి సిగ్నల్ రావాలంటే ఒక పెద్ద వైర్ కనెక్షన్ ఉంటుంది. సో ఇలా ఇంత పెద్ద ప్రాసెస్ కాకుండా కొన్ని శాటిలైట్స్ పైకి లాంచ్ చేసి ఆ శాటిలైట్స్ ఆధారంగా మన ఫోన్ కి సిగ్నల్స్ అనేది తెప్పిస్తే మనం అడవులలో, సముద్రాలలో ఎక్కడ పడిపోయినా కానీ మనం ఎక్కడున్నామో వాటి ఆధారంగా తెలుసుకోవచ్చు. అండ్ ఎలాంటి ప్లేస్ లో ఉన్నా ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలా మనం స్పేస్ లోకి వెళ్ళి స్పేస్ టెక్నాలజీని అర్థం చేసుకున్నాం కాబట్టి మనం ఈ కొత్త విషయాన్ని అర్థం చేసుకోగలం. అండ్ దీని నుంచి చాలా కంపెనీస్ బిజినెసెస్ కూడా చేస్తున్నాయి. సేమ్ ఈ విధంగానే మనం మూన్ అండ్ మార్స్ ఎక్స్ప్లోరేషన్ అనేది స్టార్ట్ చేసాం. కొన్నేళ్ల తర్వాత మన భూమి ఉంటుందో ఉండదో తెలియదు. అప్పటిలోపే మనం ఇంకో 2 గ్రహాలను ఏర్పరచుకుంటే అప్పుడు మనం అందులో సేఫ్ ఉండొచ్చు. మన భూమి లాంటి ఇంకా ఎన్నో భూముల లోపలికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ స్పేస్ టెక్నాలజీస్ ద్వారా ప్రజెంట్ జనరేషన్ లో మనకి హెల్ప్ అవుతుంది, ఫ్యూచర్ లో కూడా మనకి హెల్ప్ అవుతుంది. అయితే మన ఇస్రో ఏం చేస్తలేదు, జస్ట్ వేరే ప్లానెట్ లోకి వెళ్ళడం, అక్కడ మనం బ్రతకగలిగే అట్మాస్ఫియర్ ఉందా ఇలాంటివన్నీ టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, కానీ ఒక 100-200 అడ్వాన్స్ స్టేజ్ లో వెళ్ళిపోతుంది. సో మనని మనం అభివృద్ధి చేసుకోవడం కోసమే ఇలాంటి మిషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ చంద్రయాన్ సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ మనం గగనయాన్ కూడా లాంచ్ చేయబోతున్నాం. అప్పుడు మనుషుల చంద్రుడి పైకి కూడా పంపవచ్చు. ఇలా స్పేస్ ఇండస్ట్రీలో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది మన ఇస్రో. ఇప్పుడు ఒకవేళ ఈ ల్యాండర్ చంద్రుడి పైన ల్యాండ్ అయితే మూన్ మీద ల్యాండ్ అయిన కంట్రీస్ లో యుఎస్, రష్యా, చైనా తర్వాత ఇండియా 4th ప్లేస్ వస్తుంది. దీనివల్ల చాలా పెద్ద పెద్ద అవకాశాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఇస్రో మీద ఈవీ వస్తే దాన్ని ఈ విధంగా తిప్పుకొట్టింది. బట్ పాయింట్ ఏంటంటే ఇస్రో రాకెట్ ఫెయిల్ అయితే పక్క కంట్రీ వాళ్ళు అనడం కాదు, మన కంట్రీ వాళ్ళే మనని అంటున్నారు. ఈ మెంటాలిటీ ఎప్పుడైతే చేంజ్ అయిపోతుందో అప్పుడు మన కంట్రీ చాలా స్పీడ్ గా గ్రో అవుతుంది. అండ్ దాంట్లో ఇస్రో కూడా ఒక మేజర్ పాత్ర పోషిస్తుంది. From this year onwards, every day on this day we will celebrate National Space Day. And this is the right time to vote of thanks. First of all, I would like to thank our founder principal, Dr. Y.V. Narayana sir, for encouraging us to conduct this type of activities to improve our knowledge. And we are conducting so many student benefit programs under your guidance and your support, sir. Thank you, sir. It's my honor to vote of thanks today resource person Dr. K. Anil Kumar sir. We learned so many things from the session and it's very informative for us all, sir. Thank you, sir. Thank you very much to share that type of information about our national activities regarding ISRO and space activities. Once again, I would thank our HOD sir and teaching and non-teaching staff and all the students also. A special thanks to our non-teaching staff who helps for us from starting time onwards. Thank you, sir. Thank you one and all. Thank you.